హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తా. దీనికి వచ్చేసి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, మామిడికాయ తురుము, పల్లీలు, కరివేపాకు. ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రైస్ మాత్రం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి, అంతే. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో 1.5 ఆయిల్ వేసుకోవాలి. 1.5 గంటే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక దీంట్లో కరివేపాకు, కరివేపాకు వేసుకున్నాక మిక్స్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. పల్లీని లో ఫ్లేమ్లో కొంచెం గోలనివ్వాలి. పల్లీలు కొంచెం వేగాక ఇంకా ఇందులో కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకో 2 నిమిషాలు గోలనివ్వాలి. పల్లీలు వేగాయి ఫ్రెండ్స్. ఇందులో శనగపప్పు, ఎప్పుడైనా శనగపప్పు చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలు తొందరగా వేగవు కదా. సో శనగపప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాను. ఇందులోనే కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఇవి కూడా చివరిలోనే వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా వేగనివ్వాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇవి వేగేలోపు మనం రైస్ అయిందో లేదో చూద్దాం. రైస్ మీకు చెప్పాను కదా 3 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత పొడిగా వచ్చేసింది. చూడండి, కొంచెం చల్లగైపోతే ఇంకా పొడిగా వస్తుంది. ఓకేనా? ఇలా మూత తీసి పెట్టేసుకుంటే వేడి చల్లారిపోయి అప్పుడు విడివిడిగా వస్తుంది రైస్. ఇవి చక్కగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసుకోవాలి, తురిమింది. ఎప్పుడైనా 1 గ్లాస్ రైస్కి 1 కప్పు వేస్తే సరిపోతుంది. పులుపు మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని చక్కగా కలుపుకొని బాగా వేగింది ఫ్రెండ్స్. దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ చాలా పొడి అయింది ఫ్రెండ్స్. రైస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్. బాయ్.